భారత టెస్ట్ క్రికెట్లో రోహిత్ కోహ్లీ శకం ఇటీవలే ముగిసింది. గత ఏడాది టీ20లకు గుడ్ బై చెప్పిన వీరిద్దరూ ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ నుండి కూడా తప్పుకున్నారు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు ముందు వీరిద్దరి రిటైర్మెంట్ ఖచ్చితంగా జట్టుపై ప్రభావం చూపిస్తోంది. ఎంతోమంది యువ ఆటగాళ్లు సెలక్షన్ రేసులో ఉన్న రోహిత్ కోహ్లీ స్థానాలను ఎంతవరకు భర్తీ చేస్తారు అనేది చూడాలి. ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్కు నాంది పలకనుంది. రోహిత్, కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ముగ్గురు కీలక ఆటగాళ్లు లేని లోటును టీమిండియా మేనేజ్మెంట్ భర్తీ చేయాల్సి ఉంది. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో అశ్విన్ లేని లోటు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు, కానీ రోహిత్, కోహ్లీల స్థానాలు భర్తీ చేయడం సవాలే. టెస్టుల్లో కొత్త బంతిని జాగ్రత్తగా ఎదుర్కొని బలమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా కీలకం. దీంతో జైస్వాల్కు తోడుగా రోహిత్ ప్లేస్లో కేఎల్ రాహుల్ సరైన ఆటగాడిగా భావిస్తున్నారు కావచ్చు. 2021 సిరీస్లో మయాంక్ అగర్వాల్ స్థానంలో ఆడిన కేఎల్ రాహుల్ 4 మ్యాచుల్లో 315 పరుగులతో ఆకట్టుకున్నాడు. గత కొన్నేళ్లుగా కేఎల్ రాహుల్ను బ్యాటింగ్ లైనప్లో చాలా స్థానాల్లో ఆడించారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ స్థానాన్ని భర్తీ చేయాలంటే రాహుల్ కంటే మంచి ఆప్షన్ లేదన్నది మాజీల అభిప్రాయం. ఇదిలా ఉంటే టెస్టుల్లో 4వ నెంబర్ బ్యాటింగ్ స్థానం ఎంతో ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే జట్టుకు భారీ స్కోర్ ఇవ్వాలంటే ఆ స్థానమే కీలకం. 14 ఏళ్ల టెస్ట్ కెరియర్లో కోహ్లీ ఈ ప్లేస్లో అద్భుతంగా ఆడాడు. కోహ్లీ దూకుడు నెంబర్ 4 స్థానంలో తిరిగి రావాలంటే శుభ్మన్ గిల్ మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. అతని క్లాస్, బంతిని డ్రైవ్ చేసే సామర్థ్యం శుభ్మన్ను ఒక ఎలైట్ బ్యాటర్గా నిలబెట్టాయి. శుభ్మన్ 2022లో ఓపెనింగ్ నుండి 3వ ప్లేస్లో ఆడుతున్నాడు. మరి క్యాప్టెన్సీ రేసులో ముందున్న గిల్ కోహ్లీని రీప్లేస్మెంట్గా 4వ స్థానంలో కుదురుకోవాల్సిందే. ఒకవేళ శుభ్మన్ను నెంబర్ 4కు పంపిస్తే టీం నెంబర్ 3 స్థానంలో నిలకడగా ఆడే ఆటగాడిని వెతుక్కోవాలి. ప్రస్తుతం టీమిండియా ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దూకుడుగా ఆడే ఆటగాడు కావాలంటే సాయి సుదర్శన్ సరైనవాడు. డిఫెన్స్ పటిష్టంగా ఆడేవాడు కావాలంటే రంజీ ట్రోఫీలో రికార్డ్ స్థాయిలో రాణించిన కరుణ్ నైర్ ఉన్నాడు. కఠిన పరిస్థితుల్లో పోరాడే సత్తా ఉన్న ఆటగాడిగా సర్ఫరాజ్ ఖాన్కు కూడా ట్రై చేయొచ్చు. మొత్తం మీద ఇంగ్లాండ్ టూర్ భారత యువ క్రికెటర్ల సామర్థ్యానికి, సీనియర్ ఆటగాళ్ల రీప్లేస్మెంట్స్కు పెద్ద సవాల్గా మారనుంది.